హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. సార్ అప్పుడు మనం ఇందాక నుంచి జబర్దస్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ జస్ట్ వాంట్ టాక్ జడ్జెస్ ఎలా ఉండేవారు సార్? అంటే మాకు కనిపించేటట్టుగానే ఉండేవారా, లేదంటే కంటెస్టెంట్స్ ఎలా ఉండేవారు? అప్పట్లో చేస్తున్న వాళ్ళకి జడ్జెస్ ఎంతవరకు కెరియర్ పరంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆర్ ఎల్స్ పలానా దానికి మా వాళ్ళు ఉన్నారు పెట్టుకోండి అలాంటి రిఫరెన్స్లు ఏమైనా ఇచ్చేవారా? లేదు, అప్పుడు సంజీవ్ గారు డైరెక్టర్ మేడం దానికి. ఓకే. సరస్వతి శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి చూసుకునేవాళ్ళు మొత్తం అంతా ఆవిడ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి. సో అయితే ఎక్కడైనా మేడం కొన్ని సందర్భాల్లో ఆడిషన్స్ ద్వారా కంటెస్టెంట్లను తీసుకునేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో ఈ టీమ్ లీడర్సే వాళ్ళ కంఫర్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకునేవాళ్ళు. ఇలా జరిగేటివి. అల్టిమేట్ మేడం మనం ఏదన్నా చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళు జడ్జెస్ పర్సనల్గా కూడా, అంటే మన కెమెరా ముందు కాకుండా విడిగా కూడా ఈ చిన్న మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నాగబాబు అన్నయ్య కానీ, నేను అన్నయ్య అని పిలుస్తాను బయట అయితే. రోజా గారు కూడా మా ఊరే, బయట అక్క అని పిలుస్తాను. అక్కడ మేడం అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, నాకే కదా అందరికీ చెప్పేవాళ్ళు. సో అలా చెప్పేవాళ్ళు దొరకడం కూడా మన అదృష్టంగా భావించాలి మేడం ఎవరైనా సరే. సో ఎవరో కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు, వాళ్ళ గురించి పక్కన పెట్టేసేస్తే. సో అట్లా చెప్పింది చాలా ప్లస్ అవుతూ ఉంటుంది. రోజా గారి మీద పనిచేశాను, స్కిట్లో భాగంగానే నాగబాబు అన్న మీద పనిచేసేసాను. సో అవి కూడా వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళు. అక్కడ వింటున్నప్పుడు నీ సంగతి రా బయట చెప్తామనేవాళ్ళు, మళ్ళీ ఫ్రెండ్లీగా మాట్లాడేసేవాళ్ళు ఎదుకి కాఫీ టీ తాగుతూ. నేను 4-5 గెటప్స్లో లేడీ గెటప్ వేసినప్పుడు 1-2 స్కిట్స్లో రోజా గారిని కూడా బాగానే, రోజా గారి మీద ఆవిడ మేకప్ మీద ఆవిడ ఇట్లా నేను వేశాను, పనిచేసేసాను. అలాగే ఒకసారి ఆవిడ నవ్వు మీద కూడా వేశాను. రోజా అంటే నవ్వుతే రోడ్డు మీద రేకు పెట్టి బర్రని గీసేసినట్టుంటుంది తెలుసా అని అంటే వెంటనే ఆవిడ సంగతి బయటికి రా చెప్తా అనేవాళ్ళు. అసలు మన దాని గురించి ఏమీ ఉండదు మేడం, కథలుగా మాట్లాడుకునేవాళ్ళం. అట్లా నాగబాబు అన్న మీద వేసిన సందర్భాలు ఉన్నాయి, నాగబాబు అన్న నవ్వు మీద వేసిన సందర్భాలు ఉన్నాయి. అది రాఘవ మేమంతా. సో అవి నా ఫస్ట్ స్కిట్టే నాగబాబు అన్న నవ్వు మీద వేస్తే అది చాలా మేము కొట్టాం కూడా. మేము వెళ్ళడం వల్ల ఎంట్రీ ఫస్ట్ అదే కొట్టాం. అంటే ఏదో ఒక నాగబాబు గారు నాకు ఫాదర్ లాగా, నేను ఏదో ఆయన కొడుకు లాగా ఒకటేదో కొంచెం ఇంచుమించు డైలాగ్ వచ్చేలాంటి డైలాగులు వేసి స్కిట్ చేసాం రాఘవ మేము. మన ఫనీ నేను రాఘవ అద్భుతంగా వచ్చింది అది కూడా. ఇంకొక స్కిట్లోని నేను నాగబాబు అన్నని ఇంట్లో పని ఆవిడ లేడీ గెటప్, చంద్ర ఒక లాయరు, వాడు నన్ను అడుగుతాడు మీ అయ్యగారు ఇంట్లో ఎలా ఉంటారంటే, ఇది నేను చూసా. అయితే చెప్పనులేండి, పంచి కట్టుకుని ఉంటారు. అది కాదు, అది వద్దు కదా, అదే స్కిప్ చూసాను. ఎందుకంటే చాలా వాటిలో మీరు చెప్పున్నారు కాబట్టి మీరు ఎంత స్పాంటేనియస్ గా చేస్తారని అది చూసాం. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. ఓల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.